అండ్ కాల్‌లో ఈ డివోర్స్ ఇవన్నీ టాపిక్స్ ఎందుకు, ఇంటికొచ్చాక మాట్లాడదాం. 10-15 మెసేజెస్ వచ్చాయన్నమాట. నేను ఆల్రెడీ వేరే స్టేట్‌కొచ్చేసాను. నన్ను వెతకకు. వెంటనే పరిగెట్టుకుంటూ ఇంటికొచ్చాను. వచ్చేసరికి ఒక లెటర్ రాసి పెట్టింది. ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. నేను ఈరోజు ఆఫ్టర్ 7 PM కాల్ చేస్తాను. ప్లీజ్ టెన్షన్ తీసుకోకు. నేను అప్పుడప్పుడు వస్తాను. ఎంఎస్ అయ్యే వరకు ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నాకు ఇండియన్ అమ్మాయిలు కలిసారు వాకింగ్కి వెళ్ళినప్పుడు. వాళ్ళు కొంచెం హెల్ప్ చేశారు ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు కన్సల్టెన్సీతో. నీ ఫ్రెండ్ ఫోన్ది కాబట్టి ఇక్కడ పెట్టా. పాస్వర్డ్ 2486. నాకు ఫోన్ లేదు, షేరింగ్లో ఉంటున్నా, వైఫై ఉంటుంది. నా ఇండియా దాంతోనే చేస్తాను, కనెక్ట్ చేసుకొని నైట్ అన్నీ మాట్లాడదాం. మెచ్యూర్డ్గా నన్ను అర్థం చేసుకో ప్లీజ్. నేను డిప్రెషన్లోకి వెళ్తున్నా. సారీ. ఈరోజు నైట్ ఆఫ్టర్ 7 PM కాల్ చేస్తాను. నువ్వు టెన్షన్ తీసుకోకు ఎక్కడికి పోయా అని. ప్లీజ్ మొత్తం చదువు. ప్లీజ్ మెచ్యూర్డ్గా ఆలోచించు. ఏ అమ్మాయికైనా కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. నాకు ఒక్కటే డ్రీమ్, ఎంఎస్ కంప్లీట్ చేయాలి అని. కొందరు హస్బెండ్స్ అర్థం చేసుకుని వైఫ్స్ని చదివిస్తారు, ఆర్ ఏదైనా సరే వైఫ్స్కి నచ్చినట్టు లవ్తో చేస్తారు. నేను నిన్ను ఇది అడిగాను ఒక్కటే, ఎంఎస్ చేయాలి. అప్పుడప్పుడు వస్తాను కి. 2 years ఈజీగా గడిచిపోతాయి. మీ సిస్టర్కి కూడా జాబ్ చేయటం ఇష్టం, బట్ వాళ్ళు చెయ్యనివ్వరు. ఎప్పుడైతే అమ్మాయిల డ్రీమ్స్ అర్థం చేసుకునే హస్బెండ్ ఉంటే అప్పుడే వాళ్ళపై పాజిటివ్ ఒపీనియన్ స్టార్ట్ అవుతుంది. వాకింగ్ అలా వెళ్తున్నప్పుడు ఇండియన్స్ అమ్మాయిలు కలిశారు. సో వాళ్ళ హెల్ప్ అడిగాను. అకామిడేషన్ చెప్పారు షేరింగ్లో వేరే స్టేట్లో ఉన్న అమ్మాయిలతో. ఇంకా అక్కడే స్టడీ కోసం ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. నిన్ను మోసం చేయాలని, బాధ పెట్టాలని ఇలా చేయట్లేదు. నేను కంప్లీట్ డిప్రెషన్లోకి వెళ్తున్నా. ఇలానే ఉంటే ఏమవుతానో తెలీదు. చాలా బాధపడుతున్నా. మ్యారేజ్ అయిన తర్వాత నేను నా డ్రీమ్ ఎంఎస్ కంప్లీట్ చేస్తే అయినా అప్పుడే హ్యాపీగా ఉండగలుగుతాను. మనం ఉండొచ్చు. ప్లీజ్ అర్థం చేసుకో. అప్పుడప్పుడు వస్తాను. మీ పేరెంట్స్కి ఇప్పుడే చెప్పకు, టెన్షన్ పడతారు. మెల్లగా ఇద్దరం చెప్పి ఒప్పిద్దాం. ఎంఎస్ చేస్తే మంచి జాబ్ వస్తుంది. లో లేవు, వేరే స్టేట్లో మంచి కోర్సెస్ ఉన్నాయి, అందుకే పంపించా అని చెప్పు. నేను చెప్తాను వాళ్ళకి తర్వాత. ఇప్పుడు నీ దగ్గర ఉన్నట్లు అప్పుడప్పుడు వాళ్ళకి కాల్ చేసి మాట్లాడతాను. వాళ్ళకి టెన్షన్ ఎందుకు? కొన్ని డేస్లో ఎలా చెప్పాలి ఆలోచించి చెప్తాం. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నేను ఇలా హ్యాపీ ఉండలేను. ఇంకా చీప్ అండ్ బెస్ట్ యూనివర్సిటీలో జాయిన్ అవుతాను. చాలా తక్కువలో అయిపోతుంది. నువ్వు మనీ ఏమి ఇవ్వకు, నేను పే చేసుకుంటాను. ఇక్కడ అమ్మాయిలు పే చేస్తున్నారు. అలానే నైట్ కాల్ చేస్తాను, క్లియర్గా అన్నీ మాట్లాడదాం. నువ్వు ప్లీజ్ అర్థం చేసుకో నన్ను. సారీ.